చెల్లిస్తున్నాను. మరి దినము ఈ సమయము దేవుడు ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడిని మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నలిగిన మనసు విరిగిన హృదయముతో ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతో తగ్గించుకుని మనం దేవుని మాటలు జాగ్రత్తగా వినాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డారా, మరి వారమంతా కూడా దేవుడు కాచి కాపాడాడు. మీ పనుల్లో మీకు తోడుగా ఉన్నాడు, మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడిని మనము పూజించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. హల్లెలూయా. మీ అమ్మ ఏమైనా పని చేయలేదు, ఏం చేస్తుంది? అదే అడుగుతున్నా నేను. మంచిది ప్రేమ దేవుని బిడ్డరా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇది చాలా మనం అందరం కూడా మనుషులు మనల్ని చూడట్లేదేమో కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందరం దొంగలము. ఈరోజు నేను కూడా పెద్ద దొంగని, ఎందుకంటే ఆలస్యం లేటుగా వచ్చాను. నా సమయము దొంగిలిస్తున్నారు అన్నాడు. వాక్యం చెప్తున్నా మాట. నా సమయము మీరు దొంగిలిస్తున్నారు అంటున్నాడు. అంటే నా సమయానికి మీరు రావట్లేదు అంటున్నాడు. కాబట్టి అందరం కూడా దొంగలము. దేవుని మాట వినకపోతే ఏమన్నాడు? దొంగలు అన్నాడు. మాట వినకపోవటము కూడా ఏంటిది? పాపము. ఆయన మాట వినకపోతే ఆదాముడు ఏం చేశాడు? బయటకు గెంటేశాడు. అర్థమవుతుందా? ప్రేమన్న దేవుని బిడ్డలారా, మనం 10 రోజులు నేర్చుకున్నప్పుడు ఎన్నో చెప్పాము. మళ్ళీ కూడా యథావిధిగా చల్లారిపోయి పై ప్రార్థన, పై భక్తి వద్దట్లా. ముందుకి అడుగేయాలి కానీ వెనక్కి అడుగేయద్దు. మన ఆలోచనలు వెనక్కి పోకూడదు కానీ ముందుకే పోవాలి. కిందన్న వెతకొద్దు కానీ పైన వాటిని వెతకమన్నాడు దేవుడు. ఆ విధంగా సిద్ధపడతాం. దయచేసి ప్రతి వారం చెప్తున్నాను అని మీరు ప్రతి వారం చెప్పినా మీరు మార్పు రావట్లేదు మీలో. అట్లా చేయకండి దయచేసి. చూడండి టైం ఎంత అయిపోయిందో. మరి ఖచ్చితంగా మీ భర్తలు ఏమంటారు? 1 గంటకు వస్తానని చెప్పారు కదా, రాలేదే. మీరు ఏ టైంకి వస్తున్నారో ఆ టైం చూడరు వాళ్ళు. మీరు ఇంటికి వెళ్ళే టైం చూస్తారు. సుశీలమ్మ ఒక్కతే తొందరగా వచ్చింది. ఇంకా అప్పుడు నేను కూడా రెడీ అవ్వలేదు. కరెక్ట్ టైంకి వచ్చిందా. చేయొద్దు. ఎవరికి వాళ్ళమే. దేవునికి భయపడదాం, మనుషులకు కాదండి. మనుషులకి భయపడద్దు, పైరూపం చూడొద్దు. హృదయ అంతరంగమును తొంగి చూస్తానంటున్నాడు ఆయన. తొంగి చూస్తాను నీ అంతరంగమును. ఎలా ఉంది నీకు అంతరంగము? పరిశుద్ధంగా ఉందా, పాపంతో ఉందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భయభక్తులతో దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వు గిన్నెలు తోముతున్న టైంలో వస్తాడా? బట్టలు ఉతికే టైంలో వస్తాడా? నువ్వు వ్యాపారం చేస్తున్న టైంలో వస్తాడా? నువ్వు పని చేస్తున్న టైంలో వస్తాడా? పడుకుని నిద్రపోతున్నప్పుడు వస్తాడా? లేకపోతే తింటా ఉన్నప్పుడు ఆయన వస్తాడా? ఏం సమాధానం ఉంది మన దగ్గర? ఏం సమాధానం ఉందండి? కాసేపు కూర్చోండి అయ్యా, పనికి వచ్చాను, చేతులు కడుక్కుంటాను. ఆగండి అంటే ఆగుతాడు ఆయన? రెప్ప పాటున వచ్చి వెళ్ళిపోతాడు. బిడ్డలారా, సమయం ఇవ్వడు. మీ మేస్త్రులు ఇస్తారేమో సమయము, లేకపోతే బిజినెస్కి వెళ్ళి కానీ ఇస్తారేమో, వేరే చోట టైం ఇస్తారేమో. ఒక 5-10 నిమిషాలు. మనకు 5 నిమిషాలు కాదు కదా, 1 నిమిషం కూడా తండ్రి సమయం ఇవ్వడు. మనం పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఇచ్చిన సమయమే బోల్డ్ సమయం ఇచ్చేసాడు. ఇంకా సమయం ఇవ్వాలంటే ఎక్కడ సమయం ఇస్తాడు? ఆయన అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. హల్లెలూయా. నేను త్వరగా వస్తున్నాను. బిడ్డలారా, దొంగ వలె వస్తాను. మనం చదువుకున్నాం, ప్రకటనలో చెప్పాడు, నువ్వు జాగ్రత్తలో ఉంటే జారితే, నువ్వు జారినప్పుడు నేను దొంగ వలె వస్తాను. పోయిన వారం వాక్యంలో ఏం మాట్లాడాడు? ఒక్క మాట చెప్పండి అందరూ, ఎవరైనా సరే ఒక్క మాట చెప్పండి. అటు చూడద్దు. చూడకుండా
వాక్యము ఎప్పుడు గుర్తుండాలి. ఏం చెప్పాడు? హృదయం అనే పలక మీద రాసుకుని అది నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఆ మాటలు మనం బ్రతికిస్తుంటాయి. ఆ మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి, సిద్ధపరుస్తూ ఉంటాయి. పాపంలోకి వెళ్ళకుండా, పాపం మాటలు మాట్లాడకుండా, లోకంలోకి వెళ్ళకుండా, ఆశలు రాకుండా, కోరికలు రాకుండా ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయంటే భద్రపరుస్తాయి. అందుకు హృదయం అనే పలక మీద రాసుకోండి అన్నాడు. ఏ వారం అంటే ఆ వారం నువ్వు మర్చిపోమని కాదు. నువ్వు జారిన ఎడల నేను దొంగ వలె వస్తున్నాను అన్నాడు. అంటే నువ్వు ఎక్కడైనా ఈ వారమంతలో వాక్యం విన్నావు, వచ్చావు చర్చికి, బాగానే ఉంది, పాడావు, ఆరాధన చేసావు, వాక్యం విన్నావు, వాక్యము నీ హృదయంలో లేకుండా అది మర్చిపోయి జారేవనుకో లోకంలో, నేనేం చేస్తాను? దొంగ వలె వస్తాను. అంటే నువ్వు నన్ను మర్చిపోయి పాపంలో పడిపోతావు కాబట్టి నేను వస్తాను. ఇక నిన్ను కాపాడేవాడు ఎవరు లేరు, అక్కడ ఎవరు కూడా లేరు. నేను కూడా ఏమీ చెయ్యలేను అంటున్నాడు ప్రభు. నీకు ఇచ్చిన సమయం ఇది చాలు, ఇక నేను కూడా ఏమి చేయలేను. నువ్వు జారిపోయావు. ఎక్కడ నీ ఆ మాటలు నేను పట్టుకున్నావు. మళ్ళీ చదవమన్నాను, చదువుతున్నారా బైబిల్ మీరు? అదే రిపీట్ చేయమన్నాను, చేశారా బైబిల్? ఏమ్మా చేసావా? మరి నేను అడుగుతుంటే ఒక్క మాట చెప్పలేదు. గుర్తు లేదా, లేకపోతే మర్చిపోయావా? ఆదివారం కూడా చదవాలి. ప్రతిరోజు సమయము తీసుకోవాలి. మన పనులు అయిపోయాక తీసుకుని చదువుతూ ఉంటే ఆ మాటలు ఆదివారానికి మళ్ళీ టక్కనే ఏమో పాస్టమ్మ ఏదో టైంలో ఏదో అడుగుతుందేమో చెప్పాలి, తర్వాత నన్ను ఆ వాక్యం నన్ను బ్రతికిస్తారు కదా అని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి మనసులో. అర్థమవుతుందా? ఇన్నాను, ఇప్పుడు వినేసానులే, సారీగా అయిపోయింది. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు లోకంలో మధ్యలో వచ్చేస్తే ఏంటి పరిస్థితి? మధ్యలో ప్రభు వచ్చేస్తే ఏంటి పరిస్థితి చెప్పండి? మన కోసం మనం రావాలా, పాస్టమ్మ కోసం రావాలా? చెప్పండి, మీరు చెప్పండి ఒక మాట. ఏమ్మా, ఎవరి కోసం రావాలి? ఇప్పుడు సుశీలమ్మ ఆయన ఆ బ్రదరు చాలా సంవత్సరాలు వస్తాలే అన్నాడు. దేవుడి కృపను బట్టి సంఘ ప్రార్థన, మరి ఆ భార్య కన్నీళ్ళు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు. ఆయన కోసం వస్తున్నాడా, లేకపోతే భార్య బెదిరించి లాక్కొచ్చిందా? ఏమండి, మీ ఆవిడ రా అని బతిమాలితే వచ్చావా, బెదిరిస్తే వచ్చావా? ఎందుకు ఎలా వచ్చారు? నాకు నేనుగా రావాలి, నాకు ఆ దేవుడు కావాలి, నేను నమ్మాలి ఆయనని, నేను విశ్వాసం ఉంచాలి ఆయన పైన, మారు మనసు పొందుకోవాలి, బాప్తిసంలో రక్షణ పొందుకుంటే నా భార్య వెళ్ళే స్థానానికి నేను కూడా వెళ్తాను అని ఎవరికైతే విశ్వాసం కలుగుంటామో, భర్త కానీ భార్య కానీ ఆ త్రోవలో రక్షణ పొందుకుంది నా భార్య, నా భార్య మార్గంలో నేను నడిస్తే ఆ వెనకాల నేను ప్రభు దగ్గరికి వెళ్తా. లేదు ఆమె దారి ఆమెది, నా దారి నాది అనుకుంటే నీ కర్మ. ఏమండి, అంతేనా కాదా? సునీత రాలేదేమ్మయ్యలో ఎవరికి వాళ్ళమే భయముతో వచ్చేయాలి. మౌనిక శుక్రవారం రాలేదు, మీ ఆయనకు బాగాలేదా? ఏమైంది? పనులు ఎప్పుడైతే నువ్వేం చేస్తావు? ఏదో చేయాలి, పెట్టాలి, వచ్చేయాలి. ఒక గంట పోయి వస్తావు, పడుకో. నువ్వేం చేస్తావు చెప్పు నాకు. నువ్వేం చేసావు ఆయనకి? మరి చేయనప్పుడు ఎందుకమ్మా? మందిరాలకి దూరం అయిపోతారు మీరు. ఒక్కలు చెప్పకండి, సాకులు చెప్పకండి. శుక్రవారం మంచిగా ఉంటుంది, అంటే నేను ఇంట్లో ఉండి పనులు నల్లాడుతుంటే నువ్వు చర్చికని గిలగల కొట్టుకుంటాడు కింద పడి. సిస్టర్ మీరు ఎందుకు రాలేదు మొన్న?
ఉరికేటప్పుడు దేవుడు వచ్చాడు అనుకో, మీరు నీళ్ళకు ఉరుకుతారు చూడు, ఉరికి వాళ్ళు అందరూ ఆ నీళ్ళ కాడ ప్రభు వచ్చేసాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? నీళ్ళు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవన్నీ కాదు. ముందు దేవుడు, తర్వాత లోక పని. ముందు దేవుడిని అడగాలి, ప్రభా ఇదిగో ఇప్పుడు ఎవరికి ఇస్తావో నీ మొదటి స్థానం అని ప్రభు అడుగుతాడు. నాకు ఇస్తావా, లోకానికి ఇస్తావా అని అడుగుతాడు ఎవరినైనా సరే. లేదయ్యా నీళ్లు పట్టుకోకపోతే కష్టం, నాకు నీళ్లు కావాలి కాబట్టి నేను పక్కన పెడతా, నేను నీళ్ళకి ఇస్తా సమయం అని అన్నావనుకో, ఏం చేస్తాడు? బిడ్డ, నేను నిన్ను సృష్టించి నీకు అంతా ఇస్తే నీకు నీళ్ళు కావాలా, నీళ్ళకాడే ఉండ అంటాడు, అక్కడే ఉంచేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనము ఆదివారము శుక్రవారము ఏ పనున్నా త్వరగా చేసేసుకోండి చర్చికి వచ్చే టైంకి. లేదు సమయం ఇంకా పని అవ్వలేదంటే ఆ పని పక్కన పెట్టి రండి. మళ్ళీ ఎండాకాలం వచ్చేది, బోల్డ్ టైం ఉంటుంది. అర్థమవుతుందమ్మా? రండి, క్రమంగా రండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీ ఆయన పరిగెళ్ళాడా? ఆదివారం వస్తానన్నాడు అన్నావు. ఎల్బీ నగర్ వెళ్ళాడా? మంచి వీపులు ఏమన్నా దేవుని బిడ్డరా, వాక్యంలోకి వెళ్దాం రండి దయచేసి. పద్దాక నేను అడగటం నాకు కూడా మంచిగా అనిపించట్లేదు. మీకు తెలిసి ఉండాలి, నాకు తెలిసి ఉండాలి. నాకు నేనే చూసుకుని భయంతో పరిగెత్తుకొచ్చి సిద్ధపడాలి. ప్రభు అమ్మో వచ్చేసి టైం అయిపోయింది వెళ్ళిపోవాలని. అంతేగాని ఎవరో చెప్పి పద్దాక అదే చెప్పుతాం కూడా మంచిది కాదు. మంచిది ప్రేమ దేవుని బిడ్డరా, ఒక విషయం చెప్పాలి. మరి ఆమె లేదా, మన బోడమ్మకు లేదా? ఉన్నాడా? అయితే మన శుక్రవారం వచ్చింది. ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వారం రోజు బట్టి ఇంట్లో గొడవ పడ్డారంట, తింటానికి తిండి లేదు, పనికి పోలేదు. 2 రోజులు గప్ప పనికి వెళ్ళిందంట, చదువుకుని కూడా. ఆ 2 రోజులు పూలు తెచ్చుకొని పిల్లలకు పెట్టుకున్నారు. ఇంకా చెప్తుంది, మీరందరూ చూస్తున్నారు, ఆమెను గమనిస్తున్నారో లేదో. ఆమెకున్న 2 చీరలు అయ్యే కట్టుకుంటుంది, అయ్యే ఉతుక్కుంటుంది. ఆ పిల్లడు కూడా అదే రెడ్ టీషర్ట్ వేసుకుని వస్తుంది. చాలా బాగా అనిపించింది చెప్తే. ఆ రోజు లేడని వచ్చింది ఆమె. అయితే మన దగ్గర ఒక 4 కిలోల వరకు కవర్లో బియ్యం ఉన్నాయి. బియ్యం ఉంటే బియ్యం ఇచ్చాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా మందిరంలో ఆహారానికి ఉండాలి, పేదవాళ్ళకి డబ్బు రూపం కానీ బియ్య రూపం కానీ ఇవ్వమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆలోచించకుండా నేను ఆలోచిస్తున్నా, పాస్టర్కి కూడా అదే ఆలోచన వచ్చింది. ఆయన ప్రేయర్ అవుతుందో నాతో అన్నాడు, అరే నేను ఇందాక అనుకున్నాను కదా ఈయన కూడా అన్నాడు అని. సరే అని మరి నిన్న బియ్యమిత్తం జరిగిందమ్మా మన శుక్రవారం. తర్వాత బట్టలు లేవని కూడా నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళి తర్వాత మా సునీత మేడం తెలుసు కదా, సిస్టర్ వస్తుంది కదా ప్రియకి, ఆమె దగ్గర అమ్మ నాయన చీరలు ఉంటే ఇస్తావా, ఒక సిస్టర్ వస్తుంది మా చర్చికి అంటే ఆ అమ్మాయి ఒక 5 చీరలు ఇచ్చింది. ఇస్తే తీసుకొచ్చి రాత్రి దాన్ని జాకెట్లు పెట్టి కవర్లో పెట్టాను, వస్తే పట్టుకెళ్తుంది అది. అంటే అమ్మాయి బట్టలు కూడా లేవు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన అమ్మాయి రాలేదు అని చెప్తా ఉంటే మనం చెప్పలేను కదా. మనము మన సంఘం నుంచి ఎవరు పేదరికంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఆహారంలో బాధల్లో ఉన్నారా, లేకపోతే ఇంట్లో సమస్యలతో ఉన్నారా, ఏంటి ఆ పరిస్థితి అని తెలుసుకుంటామో మనందరి బాధ్యత. మనమందరం కలిస్తేనే కుటుంబం కదా. మేము తెలుసుకుని మీకు చెప్తే మీరు హెల్ప్ చేస్తారు కదా. మరి రైస్ ఇవ్వటం జరిగింది. ఎవరన్నా ఇంకా తీసుకురాలేదేమో, ఎవరన్నా గుప్పళ్ళు తీసుకురండి. ఇంకోటి మాయ కూడా అయిపోయింది, ఈ పూట సాయంత్రానికి వస్తాయి. అయినా నేను అంత ఆలోచించలేదు, ముందు అమ్మాయికి ఇవ్వాలి, దేవుడు మనకిస్తాడు అని నేను ఇచ్చేసాను. తర్వాత గుప్పళ్ళు కూడా కొంచెం విప్పండి, ఇప్పితే ఆ అమ్మాయికి కూడా మనం ఏమైనా హెల్ప్ చేద్దాం. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మనం ఏదో వచ్చామో వెళ్ళిపోయాము కాదు, కానీ ఇవి కూడా చేసేవారంగా ఉన్నాం. తెలుసా లేదా మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు చెప్పాను ఈ సంగతి. మంచిది.
నిర్గమకాండము పాత నిబంధన 46వ అధ్యాయం 3వ వచనం చదవండి. పేజీ నెంబరు లాస్ట్లో నిర్గమకాండము అక్కడ కూర్చురా, కూర్చి పక్కన కూర్చో. మొదటి నుంచి చదవండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హారోనుకు వచ్చాడు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేది, కానీ పొద కాలిపోలేదు. చాలండి, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరం అంటే భయము భక్తి కలిగి సమయానికి రావాలి. దయచేసి ఇష్టం వచ్చినట్టు రావడానికి వీల్లేదు. ఇది దేవుని మందిరం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఎంతగానో గాయపరుస్తున్నాం, దుఃఖపరుస్తున్నామయ్యా మిమ్మల్ని. ప్రభా, నా ఆలోచనలని, నా తలంపులని, నా ఇష్టమని ప్రభా మీ మాటకి మా లోబడక తండ్రి, మీ ఆజ్ఞలు గైకొనక ప్రభా మిమ్మల్ని ఎంతగానో గాయపరుస్తున్నాం. మమ్మల్ని ఒక్కసారి క్షమించండి, మనం సరి చేసుకునే కృప దయచేసి. యేసయ్యా, మీ అందు భయభక్తులతో మీ పాదాల దగ్గరకు వచ్చి నాయనా నలిగిన మనసుతో, విరిగిన హృదయంతో నాయనా సాగిలపడి నమస్కరిస్తూ మీ అమూలమైన మాటలు విని హృదయంలో భద్రపరుచుకుని నాయనా హృదయం అనే పలక మీద రాసుకుని ఆ ప్రకారంగా నడుచుకుంటేనే మాకు మారు మనసు సిద్ధపడతామయ్యా. అది మనం సిద్ధపడకపోతే, రాసుకోకపోతే మాకు మారు మనసు రాదయ్యా, రాదు ప్రభా. ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేస్తే రాదు ప్రభా మారు మనసు. భయం రాదయ్యా, భక్తి రాదు ప్రభు. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. తలలో వచ్చిన మా అందరినీ, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలు భద్రపరచండి ప్రభా, క్షమించండి ప్రభా. అయ్యా నాయన, హృదయంలో తొంగి చూడండి భయభక్తులతో ప్రభా. నాయన, మీ మాటలు జాగ్రత్తగా విని ప్రభు ఈరోజు ఈ మాట ఎందుకు మాట్లాడాడు, నేను ఇంకా సరి చేసుకుని ఉన్నాయా, నేను సిద్ధపడవలసినవి ఇంకా ఉన్నాయి, నేను సరి చేసుకోలేదు, ఇంకా శుద్ధి చేసుకోలేదు, పరిశుద్ధపరచబడలేదు, ఇదిగో ఈ అగ్నిలో కాల్చబడితే నా పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్క బిడ్డ ప్రభా హృదయంలో కలవరపడి భయభక్తులతో నాయనా సిద్ధపడుటకు దేవా, మీరు రాకడికి నాయనా మిమ్మల్ని ఎదుర్కొనే కృప నాకు, మాకు, మా అందరికీ దయచేయండి. ఈ చిన్న మందను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? మనకి ఇష్టం వచ్చినట్టు రావద్దు, మనకి ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దు. ఆయన చెప్పాడు, మనం చెయ్యాలి, వినాలి. దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నీ ఇల్లు, నీ కుటుంబము నిన్ను ఆశీర్వదిస్తాడు. మనకి ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, మనమే పట్టించుకోడు, మన ఇంకా చూడడు. మీరు ఏమన్నా పోండి, మీరు అపవాదాన్ని వెంబడిస్తున్నారు కాబట్టి వాటితోటే పోండి అని మనల్ని వదిలేస్తాడు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి మనము దేవుని మాట వినే వారంగా ఉన్నాం. పాస్టర్ అమ్మ మాట వినొద్దు దయచేసి. అబ్బాయి ముందు జరుగు. మంచి కూర్చో. కాళ్ళలో దూరుతున్నావండి. పక్క దగ్గరికి వెళ్ళి పడేసుకో. స్కూల్ ఎలా ఉంటుంది అలా ఉండాలి. మనము ఇక్కడ దేవుడికి భయపడి దేవుడి మాట విన్నామనుకోండి, ఆయన మన పైన కనికరపడి అయ్యో నా బిడ్డ నా మాట వింటున్నాడే, నాకు భయపడుతున్నాడని ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ప్రేమతో నన్ను మనల్ని తీసుకెళ్తాడు.
లేదనుకోండి విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నేను పాత నిబంధన తీసుకున్నాను, ఈరోజు కావాలనే తీసుకున్నాను, మార్పు చెందాలనే మన సంఘస్థులు తీసుకున్నారు. ఇక్కడ మోషే ఒక ధనవంతురాల దగ్గర పెరిగాడు. ఆయన ఎక్కడ పెరిగాడండి? ఒక ధనవంతురాలు పెంచుకుంది ఆయన. ఎవరు? మోషేని. ఎవరు తల్లి? ఎవరు తల్లి? ఎవరండి? ధనవంతురాలా పేదరాలా? ధనవంతురాలు. పెంచిన తల్లి గొప్ప ధనవంతురాలు, కన్నా తల్లి పేదరాలు కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, 30 సంవత్సరాలు ధనవంతుడిగా పెరిగాడు, రాజుగా పెరిగాడు, రాజుగా పెరిగాడు. ఆయనకు లోకం అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు. గొప్ప మరి రాజుగా పెరిగిన ఆయనకు తెలిసింది ఏంటి అంటే, నేను పేద తల్లి గర్భంలో పుట్టిన వాడిని, నాది ఈ కుటుంబం కాదు, దీనికి నేను అర్హుడిని కాదు. నేను ఈ ధనములో ఉంటే, ఈ రాజభోగంలో ఉంటే తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నా ప్రజలు నశించిపోతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు. నేను ఇక్కడ ఉండటానికి వీలు లేదు. వాళ్ళతోటే శ్రమ పడతా, వాళ్ళతోటే అవమానం పడతా, ఎన్ని కష్టాల నుంచిగా బాధపడ్డా నేను వాళ్ళతోటే ఉంటానని. ఒక రోజు ఏమైందంటే, మరి రాజు బయటకు రావాలంటే చాలా బందోబస్తు ఉంటుంది కదా. అతనితోటి మరి అందరూ రావటం వెనకాల వచ్చి చూస్తే, ఈడు పరో మనిషి, మరి ఇశ్రాయేలు ఒక మనిషి, వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మోషే వెళ్ళి, ఎందుకు నాయన సహోదరులారా, ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? అలా గొడవ పడకండి అంటే మోషే మీద వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎవరు? పరో మనిషి అంటే లోకస్తుడు ఎదురు తిరుగుతాడు. నువ్వెవరో చెప్పడానికి, మా మీద నన్ను అధికారివా అనేసి ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరిగితే మోషేకి కోపం వస్తుంది. ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు అంటే నా సహోదరుని నువ్వు కొడతావా అని ఏం చేస్తాడు? వాడిని చంపి ఇసుకలో పూడి చేస్తాడు. ఏం చేస్తాడు? చంపి ఇసుకలో కప్పెట్టేస్తాడు. కప్పెట్టేసాక భయం ఉంటుంది కదండి, హత్య చేస్తే భయం ఉంటుంది కదా, పారిపోతాడు. ఎందుకు చంపాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇది ఈయన సహోదరుడు, నా సహోదరుని నువ్వు అంటావా అని కోపంతో చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోక సంబంధుల కంటే ప్రభు రక్తంలో కడగబడ్డ మనము క్రైస్తవులుగా, ఒక విశ్వాసులుగా, దేవుని సేవకులుగా మనమందరం ఒక ఇంటి వారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనమందరము ఒక ఇంటోళ్ళము, ఒక మందిరానికి వస్తున్నాం, ఇక్కడే మనము అన్నీ నేర్చుకుంటున్నాం, దేవుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఇందులో ఒకరిని లోకస్తుడు కొట్టాడు అనుకుందాం, లేకపోతే తిట్టాడు అనుకోండి. మీరు ఊరుకుంటారా? ఇక్కడ పురుషులుగా ఉన్నారు, మీరు ఊరుకుంటారా? స్త్రీలు కానీ పురుషులు కానీ ఊరుకుంటారా? ఏమంటారు? ఎందుకు గొడవ పడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, అసలు అవసరమా నీకు అని అడగాలా? లేకపోతే మనకెందుకులా వెళ్ళిపోవాలా? అడగాలి. నేర్చుకోండి. మాకెందుకని వెళ్ళిపోకండి. అన్నలతో సహవాసం చేస్తే దేవుడు నిన్ను దూరం చేసేస్తాడు. ఎందుకంటే లోకము ఆయనకి చాలా శత్రుత్వం. లోకం అంటే, లోకపు మనుషులంటే యేసయ్యకి శత్రుత్వం. ఎందుకు అంటే వాళ్ళ లోక సంబంధులు, అపవాది సంబంధులు కాబట్టి, అపవాదిగాడు యేసయ్యకి శత్రువు కాబట్టి ఆ మనుషులన్న యేసయ్యకి శత్రుత్వం. నువ్వు నేను వాళ్ళతో
మనం సహవాసం చేసి వాళ్ళతో కలిసిపోయామనుకోండి, మరి మనతో కూడా యేసయ్య ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అంటే మనల్ని కాపాడాడు, రక్షించాడు, మన గురించి ఆలోచించాడు, మనల్ని పట్టించుకోడు, మనల్ని వదిలిపెట్టేస్తాడు. నువ్వేమన్నా అయిపో, నువ్వు ప్రార్థన చేస్తే వినడు, మందిరానికి వచ్చి నువ్వు ఆరాధన చేసినా వినడు, వాక్యం చదివి ప్రార్థించినా వినడు. ఎప్పుడైతే ఆ లోకమును విడిచిపెట్టి వచ్చేస్తావో అప్పుడు నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వచ్చింది అని దేవుడు అప్పుడు జోక్యం చేసుకుంటాడు, మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఇక్కడ మోషే ఏం చేశాడు అంటే వాడిని చంపేసి పాతి పెట్టి, మరి ఫరో కూతురే కదా వీళ్ళమ్మ, ఫరో ఏం చూసి మళ్ళీ నన్ను ఏ శిక్ష వేస్తాడో ఈ ఫరో అని పారిపోతాడండి. పారిపోయి వాళ్ళ మామ దగ్గర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ మామ దగ్గర ఉంటాడు. వాళ్ళ మామ ఏం చేస్తాడంటే గొర్రెలు ఇస్తాడు, మేపమంటాడు. గొర్రెలు ఇచ్చి మేపమంటాడు. మేపమంటే సరేని ఆ గొర్రెలన్నీ కూడా మేపడానికి తీసుకెళ్తాడు. ఏం చేయాలి? పగలంతా మేపాలి, రాత్రంతా కాయాలి. చెప్పండి, పగలంతా రాత్రంతా కాయాలి. కాయటం అంటే ఏంటి? ఆ గొర్రెలకి కాపలా ఉండాలి. పగలంతా నేనేమో అడవిలో కాయాలి, రాత్రంతా కాయాలి, పగలంతా మేపాలి. ప్రియమైన దేవుని బిడ్డల మేపుతాకి వెళ్ళాడు. అయితే ఆయనకి ఒక మండుతున్న పొద కనిపించింది. ఏం కనిపించిందంట? మండుతున్న పొద కనిపించింది, కానీ కాలిపోవట్లేదు. ఇట్లా మంట వస్తుంది, కానీ అసలు మంట వస్తే ఏమవ్వాలి? మొత్తం కాలిపోవాలి బగ్గుమని, కానీ అది కాల్తలేదు. జాగ్రత్తగా విందాం. మండుతుంది కూడా కానీ కాల్తలేదు. ఆయనకు విచిత్రం అనిపించింది. మళ్ళీ చూశాడు, అది మండుతుంది కానీ కాలట్లేదేంటి అంటే అర్థమైందా మీకు? అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ చెప్పనా బ్రదర్, మీకు అర్థమైందా? మండుతుంది కానీ కాలట్లేదు, అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మంట వేసామండి, ఇక్కడ ఒక మంట వేసాము. ఈ మంట ఏం చేయాలి? మనం వేస్తే ఇదంతా కాలాలి, కానీ ఈ మంట ఎక్కడ ఉండిపోయిందంటే ఇదిగో ఈ బైబిల్కే పరిమితమైంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడే ఉంది కానీ పక్కకి వెళ్తలేదు మంట. అలా ఉంటుందా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు మీ ఇంటికాడే చలి పెడుతుందని మీరు రోజు పొయ్యి వెలిగిస్తారు. మంట ఎక్కడ ఉంటుంది? పొయ్యిలోంచి అటు ఇటు మండుతూనే ఉంటుంది, అది ఒక్క చోటే ఉండదు. అలాగే ఆ పొద కూడా ఏమవుతుందంటే, పొద అంటే ఏంటి? ఎండిపోయిన కట్టెలు కదా, ముళ్ళ కంచెలు అవి ఉంటాయి. ఏమవ్వాలి? బగ్గు 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 మండిపోవాలి, కానీ మండుతలేదు. కాలుతూ ఉంది. మోషేకే విచిత్రం అనిపించింది. అరే అది మండుతుంది, కాలుతుంది కానీ మంట పైకి వస్తలేదు, ఏంటి విచిత్రము చూస్తాను వెళ్ళాడంట. ఆ గొర్రెలు అక్కడ వదిలేసి అది దాటుకుంటా మరి వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆ పొదలోంచి ఒక శబ్దం వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశతో వెళ్ళాడు ఆయన. ఏంటి ఈ పొద? ఏంటి మండుతుంది కానీ తగలబడతలేదు, ఏంటి విచిత్రం ఏంటిది చూద్దామని దగ్గరగా వెళ్ళేటప్పటికి అందులోంచి ఒక శబ్దం వినపడుతుంది. ఏంటంటే ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అందులోంచి? దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో పొద కాలుతుందని వెళ్ళాడు. అందులోంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అంటే ఒకటేసారి పిలుపది. మోషే మోషే అంటే ఏంటి? గర్తిస్తున్నట్టు. అర్థమవుతుందండి? మనం ఎవరినైనా ప్రేమతో పిలవాలంటే ఏదైనా చెప్పాలంటే సుశీలమ్మ అంటాను.
సుశీలమ్మ అంటే ఏంటి? ఆమె అక్కడ ఏదో అపాయంలో ఉంది, లేకపోతే ఏదన్నా చేయలేని తప్పు చేస్తుంది అని అర్థం కదా. మోషే అని 2 సార్లు స్వరం వినిపించినప్పుడు ఆయన అన్నాడు, ఏంటి ప్రభువా, చెప్పండి ప్రభువా అంటే, నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ కాళ్ళకు ఉన్న చెప్పులు విడిచిపెట్టు. అర్థమవుతుందా? నీ కాళ్ళకి ఏమున్నాయి? అది ఏ స్థలం అంటున్నాడు? అది పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి నీకున్న ఆ పాదములకున్న చెప్పులు ఏం చెయ్యి? విడిచిపెట్టు. అది పరిశుద్ధ స్థలం ఏంటండి? అది పొద, అగ్ని కాలుతుంది, అది పరిశుద్ధ స్థలం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఎక్కడుంటాడో అదే పరిశుద్ధ స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రభు ఉంటాడో అదే పరిశుద్ధ స్థలం. ఇది గుర్తు పెట్టుకుందాం. ఒక సంఘమే కాదండి, ఎక్కడ 2, 3 కలిసి ప్రార్థన చేస్తున్నారో అది పరిశుద్ధ స్థలమే. అందుకే మనం ఆదివారము, శుక్రవారము ఆరాధన మందిరంకి వస్తాము. ప్రతిరోజు కూడా ఎక్కడుంటాము? ఇల్లుని ఏం చేసుకుంటాము? పరిశుద్ధ స్థలంగా చేసుకుంటాం. అక్కడికి ప్రభు దిగి వస్తాడు. నువ్వు నిజంగా అడిగితే, నువ్వు ప్రార్థన సిద్ధపడి కూర్చుంటే ప్రభు మధ్యకి దిగి వస్తాడు. మరి పరిశుద్ధ స్థలమా కాదా? ఏది? నీ ఇల్లు ప్రార్థన చేసుకునేటప్పుడు శుభ్రంగా నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటావో, ఏ మూలం చేసుకుంటావో అది శుభ్రంగా తుడుచుకుని సాపేసుకుంటావో, లేకపోతే బెడ్షీట్ వేసుకుంటావో వేసుకుని మోకరించు. అది పరిశుద్ధ స్థలం. ప్రభు అక్కడికి దిగి వస్తాడు. అర్థమవుతుందా? ఎలా పడితే అలా చేస్తే పరిశుద్ధుడు రాడు. మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆ స్థలము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అలా చేయండి ప్రార్థన చేసేవాళ్ళు ఇంట్లలో. అర్థమవుతుందా? అర్థమా? మోషేతో మాట్లాడాడు దేవుడు, పరిశుద్ధ స్థలం ఇది, నువ్వు ఆ చెప్పులు విడిచావు. తర్వాత చాలా మంది పెద్ద పెద్ద చర్చిల్లో చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు. సరే, మరే బాధ అనిపిస్తుంది నాకు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు చెప్పులు విడిచిపెట్టు. బైబిల్ చెప్తున్నా లేకపోతే ఎవరైనా చెప్తున్నారండి? సేవకుడికి తెలీదా? సేవకుడికి తెలీదా? లేకపోతే వస్తున్న విశ్వాసులకు తెలీదా? సేవకుడు బోధిస్తలేదా వాళ్ళకి? చెప్పులు వేసుకుని ఎట్లా చేస్తామండి? ఒక క్రమము, ఒక మర్యాద, భయము, భక్తి. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని నమ్మి మనము ఆయన్ని గౌరవించే వారంగా, ఆయన్ని పూజించే వారంగా రావాలి. ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు విడు అన్నప్పుడు మోషే ఏం చేశాడంట? గబగబా చెప్పులు విడిచేసి మోకరించాడు. హల్లెలూయా, మోకరించాడు ప్రభు మోషే. అప్పుడు మాట్లాడాడు మోషేతోటి. ఏం మాట్లాడాడండి? మరియు ఆయన, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాం దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరిచాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హేవీయులకు, మోయేషులకు నివాసమైన పాలు తేనె ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజంగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలు వారిని పెట్టుచున్న హింస చూచితిని గాక. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చాలండి. ఎక్కడి నుంచి మాట్లాడాడు దేవుడు? పొదల్లోంచి మాట్లాడాడు కదా. పొదల్లోంచి అంటే పొదల్లో ఏముందని చెప్పుకున్నాం ఇందాక మనం? అగ్ని.
బైబిల్ చెప్తుంది దేవుడు ఎటువంటి వాడంట? అగ్ని వంటి వాడు. ఎవరంట ఆయన? అగ్ని వంటి వాడు. ఆ అగ్ని మోషేతో మాట్లాడుతుంది. మోషే, నా ప్రజలు వాళ్ళు చెప్పే పనులు చేసే పనుల్లో వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మోషే, వాళ్ళని విడిపించడానికి నువ్వు రా. ఏమవుతున్నారంటే ఆయన ప్రజలు బాధలో ఉన్నారు, హింసలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని విడిపించే వాళ్ళు లేరు. వాళ్ళు ఏడుస్తుంటే నాకు వినపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఏడుపు, మన కష్టము, మన బాధలు, మనకున్న సమస్యలు ప్రభు వినాలి అంటే మనం ఆయనకి భయపడే వారంగా, ఆయనకి మొక్కే వారంగా, ఆయన్ని మహిమపరిచే వారంగా ఉన్నప్పుడు, ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడు. ప్రతి విషయంలో నువ్వు మనుషుల వైపు చూడకు, మనుషుల దగ్గరికి వెళ్ళకు, మనుషుల మీద ఆధారపడకు. ఎవరి వైపు చూడు? ప్రభు ఏమన్నాడు? నీ చింత యావత్తు నాపై ఉంచు. నువ్వు నీ చింతలతో నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనున్నాను కదా నీ గురించి. నాకు చెప్పు, నీ చింతలన్నీ తీర్చేవాడను నేను. ఆహారం లేదా? నీ తండ్రినైనా నేను నీకు ఏమి కావాలో నాకు తెలుసు. నీకు ఏ ఆహారం కావాలో నాకు తెలుసు అని ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు చెప్తా ఉన్నాడు మనకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వు రా, వాళ్ళని విడిపించదు కానీ నువ్వు రా, నువ్వు వస్తే నువ్వు ఆడని విడిపించదు కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసమే ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. మనం ఏ బాధలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, మనకి ఏది అవసరమో, ఏది అవసరం లేదో, మన బిడ్డలేంది, మన భర్తలేంది, మన కుటుంబం ఏమైపోతుందో అన్న చింత ఎవరికి ఉందండి? దేవునికే ఉంది, మనుషులకు లేదు. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. మనుషుల మనసు ఇవాళ మంచిగా ఉంటారు, రేపు సరిగ్గా ఉండదు. కానీ అన్ని వేళలా చూసేది దేవుడు ఒక్కడే. నీ సమస్యలు తీర్చేది, నీ రోగాలు తీర్చేది, నీ అవసరాలు తీర్చేది, నీ ఎక్కలు తీర్చేది, నువ్వు ఆకలి పడ్డావా నీకు ఆహారం పెట్టేది దేవుడు ఒక్కడే బ్రదరు. మనుషులు ఎవరు కాదండి. నువ్వు రా మోషే, నువ్వు వస్తే ఫరో దగ్గరికి వెళ్ళి నా బిడ్డలు విడిపించి తీసుకొద్దు కానీ. హల్లెలూయా. మనల్ని ఎక్కడి నుంచి విడిపిస్తానంటాడు? ఐగుప్తి. ఐగుప్తు అంటే ఏంటి? లోకము. ఐగుప్తు అంటే ఏంటి బ్రదర్? లోకం అండి. అంటే లోకంలో అనేక రకాల పాపాలు ఉన్నాయి. చెప్పగలుగుతారా మీరు? ఏమండి? అంతకు చిక్కని ఉన్నాయి, చెప్పలేని ఉన్నాయి పాపాలు. లోకమంతా, లోకంలో ఒక్క మంచిది చెప్పండి. లోకంలో మనకి నచ్చింది, మనకు సహాయం చేసేది ఒక్క మంచిది చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, స్త్రీలు కానీ పురుషులు కానీ. లోకంలో మనకు మంచి అన్నది ఏదైనా ఉంటే, మీకు ఏదైనా మంచి ఉంటే నాకు చెప్పండి. మీకు జరిగితే చెప్పండి, నేను కూడా వింటా. చెప్పండి బ్రదరు, లోకంలో మీకు మంచి ఉందా? సంతోషంగా ఉంటారా మీరు? లేదు. లోకంలో మనకి మంచి అన్నది మనకి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో మంచి లేదు కాబట్టి ప్రభు అంటున్నాడు, లోకము నుంచి మిమ్మల్ని విడిపిస్తాం. ఫరో దగ్గర నుంచి వాళ్ళని విడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు.
కదండి. అంటే మనము ఆ ఇశ్రాయేలు ప్రజల నుంచే వచ్చిన వాళ్ళము మనము. ఇశ్రాయేలు ప్రేమించాడు, వాళ్ళని విడిపించాడు, మనల్ని కూడా విడిపించాడని నమ్మకం ఎంతమందికి ఉందో చెప్పండి నాకు. ఎక్కడి నుంచి వచ్చేసావు నువ్వు? అయ్యా ఎక్కడి నుంచి వచ్చావు? మళ్ళీ వెళ్తావా వెనక్కి? వెళ్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? బ్రదర్ మీరు చెప్పండి, లోకంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? నువ్వు చెప్పుతావు తామసు. అయ్యా లోకంలోకి వెళ్తే మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతాం, పడిపోతాం, జారిపోతాం, తొట్టిల్లిపోతాం, తప్పిపోతాం, దేవుడికి ఇష్టలుగా ఉండం, దేవుడిని దుఃఖపరిచిన వాళ్ళగా ఉంటాం. ఏం చేస్తాడో తెలుసా? అపవాదిగానికి అప్పచెప్పేస్తాడు. నీ కోసము ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి నిన్ను నా రక్తంలో కడిగి నిన్ను లోకం నుంచి విడిపించి, అమ్మ వెళ్ళొద్దిక, అయ్యా వెళ్ళొద్దిక, ఇదిగో నాతో ఉండు, నా కంచెలో ఉండు, నా కాపుదలలో ఉండు, నిన్ను జాగ్రత్త కాపాడుకుంటాను నిన్ను అని నేను చెప్పితే నువ్వేం చేస్తున్నావు? చెప్పిన మాట వినట్లేదు. నాకు మళ్ళీ లోకం కావాలి. ఏమనుకుంటున్నాం మనం? ఏం కావాలనుకుంటున్నాం? లోకం కావాలి. చర్చిగా వారం పని ఉందిలే, శుక్రవారమా ఏం పోతాంలే, మొన్నే కదా ఆదివారం వెళ్ళాము. దీన్ని ఏమంటారు? ఎవరికి దుఃఖం తెస్తున్నావు నువ్వు? ఎవరికి దుఃఖం తెస్తున్నావమ్మా? శాపము. జాగ్రత్త. దుఃఖము తెచ్చామో మనకేమొస్తుంది? శాపం వస్తుంది. కాబట్టి మోషేని పిలిచాడు, రమ్మన్నాడు. మోషే మాటకు లోబడ్డాడు. ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు తెలుసా అండి? పాలు తేనె ప్రవహించే దేశానికి నిన్ను తీసుకెళ్తా. దేవునికి మహిమ కలుగును గాక. పాపులమైన మనల్ని విడిపించి ఎక్కడికి తీసుకెళ్తాడంట? పాలు తేనె ప్రవహించే దేశమునకు. అది ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది అది? పాలు తేనె ప్రవహించే దేశం ఎక్కడుంది? ఎక్కడుందండి? పరలోకము. మరి దాని అక్కడికి వెళ్ళాలంటే ఇలా ఉంటే అయిపోతామా? ఎలా ఉండాలి మరి? ఏం చేయాలండి? మన శుక్రవారం ఏం చెప్పారు? ఎంతమంది వచ్చారు శుక్రవారం? శుక్రవారం ఎంతమంది వచ్చారు? ముగ్గురు కదా, 6 వచ్చినట్టు. 5 దేని గురించి మనం చెప్పట్టుగా? దేవుడు ఎవరిని పొందమన్నాడు? ఎవరిని మరి పొందామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఏదో ఆదివారం వచ్చామా, శుక్రవారం వచ్చామని కాదు. కానీ దేవుడు చెప్పింది మనం వినేవారంగా ఉండాలి. మోషే పిలిచిన వెంటనే ఏం చేశాడండి? వచ్చాడు. పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళటానికి మోషే దగ్గర, ఫరో దగ్గర చాలా రోజులు, చాలా నెలలు ఎన్నో కార్యాలు చేసి, ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ఆఖరికి విడిపించాడు. విడిపించిన తర్వాత ఎక్కడికి ఎలా వచ్చారు చూడండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు బిడ్డలారా. మనము ఆయనతో, మనము ఆయన మాటలతో విని ఆయన రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. 1 నుంచి చదవండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియట నాకు ఇష్టం లేదు, తెలియకుండుట అది అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవుని ఇష్టలుగా
ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడేది. చాలండి. మళ్ళీ రిపీట్ చేస్తా, జాగ్రత్తగా వినండి. మీకు అర్థమైందా? పాత చదివింది ఏమర్థమైంది చెప్పండి. నేను చెప్పకుండా మీరు చెప్పండి. చదివాడు కదా, ఏమర్థమైంది మీకు? అర్థం కాలేదా? ఎవరికి వద్దు, నేను ధ్యానిస్తా. వీళ్ళకి అర్థమైందా లేదని అడుగుతున్నా. ఏమన్నాడు? ఇప్పుడు మొత్తం చదివేశాడు ఇందాక. ఇప్పుడు నేను రెండు లైన్లు మీకు అర్థమయ్యేలాగా ఏం చేస్తా, ధ్యానిస్తాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మరొకసారి చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుంటుంటే నాకు ఇష్టం లేదు. సహోదరులతో చెప్తున్నాడు పౌలు గారు, రాస్తున్నారు. కొత్త నిబంధన ఇది. ఇందాక మనం ఎక్కడ చదివాము? పాత నిబంధన. మనం కాసేపు ధ్యానించుకున్నాం. మోషే గారి గురించి తెలుసుకున్నాం, మోషేని ఎలా పిలిచాడు. సరే, అది పక్కన పెట్టి మళ్ళీ వెళ్దాం అక్కడికి. ఇక్కడ మళ్ళీ కొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ రాసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. మీకు నేను తెలియచేస్తాను. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టము లేదు. చాలా జాగ్రత్తగా వినండి. మీకు తెలియకుండా ఉండటం నాకు కూడా ఇష్టము లేదు. ఇవాళ రానోళ్ళకి తెలియదేమో, ఒకటి విన్నారో లేదో తెలియదు. కానీ ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు కూర్చున్నా మనకి తెలియచేస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. మనకి తెలియచేస్తున్నాడు. మీకు తెలియకుండా ఉందనుకోండి, మీరు వినలేదనుకోండి, ఇది జాగ్రత్తగా దాని ప్రకారం నడుచుకోలేదనుకోండి, విడవబడతారు. లాస్ట్లో చెప్పిన మాట మళ్ళీ చెప్తాను నేను తర్వాత. విడవబడతామని మనకి చెప్పటానికి పౌలు గారు రాయిస్తూ ఉన్నారు ఈ మాటలు. మీకు చెప్పకపోవటం నాకు ఇష్టమో లేదు. ఎందుకు అంటే ఏం జరిగింది, పితరుల జీవితంలో ఏం జరిగింది, అది మనం పాటించాలా లేదా దాన్ని వదిలిపెట్టేసి యేసయ్య చెప్పింది వినాలా, దాని ప్రకారం నడుచుకోవాలన్నది ఇప్పుడు పౌలు గారు మనకు రాసి వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవండి మళ్ళీ. మన పితరులు అందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయేరే. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే వెళ్ళాడు. నేను స్టోరీ కింద గబగబా చెప్తా, అవసరమైనప్పుడు చదివిస్తాను. మోషే ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? వెళ్ళాడు, వాళ్ళని విడిపించాడు. ఎవరిని విడిపించాడు? బానిసత్వంలో ఉన్నవాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, ఏడుస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి తిండి తిప్ప లేకుండా వాళ్ళు శ్రమలు పెడుతున్నాడు కాబట్టి వాళ్ళ నుంచి విడిపించమని దేవుడు చెప్పాడు. మోషే వెళ్ళి విడిపించాడు. విడిపించిన తర్వాత వాళ్ళందరూ తీసుకుని వస్తున్నాడు. ఎవరు? మోషే గారు తీసుకుని వస్తుండగా సముద్రం ఎదురొచ్చింది. ఏమొచ్చింది? సముద్రం ఎదురొచ్చినప్పుడు మరి ఆ సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేయడానికి దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. మరి సముద్రం 2 పాయలుగా చేశాడు. అందులోంచి వాళ్ళు ఎవరు వస్తున్నారు? ఈ ప్రజలు. ఎవరండి? మోషే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. మనం అలా నడుచుకుంటున్నామా? నడుచుకోకపోతే మన పరిస్థితి ఏంటి తర్వాత అన్నది నేర్చుకోండి. విశ్వాసముతో నేర్చుకున్నాం. ఈరోజు ఏం తీసుకున్నారంట? బాప్తిసం. ఇప్పుడు ఒకరు 10-100 మంది అయితే చెరువులో ఇవ్వచ్చు, కాలంలో ఇవ్వచ్చు, లేకపోతే డ్రమ్ములో ఇవ్వచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఆ ప్రజలు లక్షల మీద ఉన్నారు. మోషే నడిపించే వాళ్ళు లక్షల మీద ఉన్నారు కాబట్టి సముద్రమే బాప్తిసం ఇచ్చేసింది. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చేసింది. మరి మోషే అధికారంతో ఆహారం కూడా అక్కడ తీసుకున్నారు, పానీయము కూడా తీసుకున్నారు. అంటే మన బాప్తిసం తీసుకున్నాక ఏం తీసుకుంటున్నాం?
ఏం తీసుకుంటామండి? రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటామా లేదా? బాప్టిజం తీసుకున్నాక చెరువులో సముద్రంలో బాప్టిజం ఇచ్చేసాడు, వాళ్ళకి ఆహారము రొట్టెగా ఇచ్చాడు, మరి పానీయంగా ద్రాక్ష రసం కూడా ఇచ్చేసాడు. అంటే వీళ్ళు ఏమైపోయారు? రక్షింపబడ్డారా లేదా? పాపంలో ఉన్నారా? పరిశుద్ధులుగా మార్చబడ్డారా? పరిశుద్ధులుగా మార్చబడ్డారు. అర్థమైంది కదా మీ అందరికి? బాప్టిజం తీసుకున్నారు సముద్రంలోనే, తర్వాత రొట్టె ఆహారం కూడా, అంటే ద్రాక్ష రసము ఆహారము రెండు కూడా సముద్రంలో ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ఎవరేం చేరాడు? వాళ్ళలో పాపము లేదు, దేవుణ్ణి విశ్వసించారు కదా, బాప్టిజం తీసుకున్నారు, ఆహారం తీసుకున్నారు, వీళ్ళు పరిశుద్ధులు. ఇప్పుడు వీళ్ళ ప్రయాణం ఎక్కడికి? పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా మధ్య మధ్యలో ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్తూ ఉన్నారు. సగం దూరం వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బండి కూడా కొంత సమయము చాలా అలసిపోయినట్టు ఉన్నప్పుడు అక్కడ ఆగారు. ఇక్కడ చూడండి, పాత నిబంధన దగ్గరికి రండి ఒక్కసారి. కాదండి, ఇది సంఖ్యాకాండం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. పాత నిబంధనే, నిర్మా పక్కనే ఉంటుందండి. 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4 నుంచి 10. ఏదోము దేశమును పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లేను. ఏమైందండి? నడిచి 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 సొమ్మసిల్లిపోయారు. అక్కడ ఆగారు, కొంత ఆపేడు వాళ్ళని. ఎవరు ఆపారు? మోషే గారు అన్నారు, అమ్మా మరి ఎలాగా, మరి ఆగండి, చాలా నడిచి నడిచి అలసిపోయారు కదా అని వాళ్ళని ఒక చోట భద్రంగా ఉంచారు. ఉంచిన తర్వాత ఏం జరిగింది? చదవండి, ఇప్పుడు చదవండి మళ్ళీ. సాగినప్పుడు మార్గం ఆయాసం చేత జనులు ప్రాణము సమస్యలేదు కాక ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఆ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహాయమైనదని. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వీళ్ళని దేవుడు? బంధకాలు, బానిసత్వం నుంచి. ఏడుస్తూ ఉన్నారు, అయ్యో మేము చచ్చిపోతున్నామయ్యా, మమ్మల్ని ఫరో చాలా హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని ఏడ్చారు. దేవుడు ఏం చేశాడు? విడిపించాడు, మోషేను పంపించాడు, తీసుకొచ్చాడు, బాప్టిజం ఇచ్చాడు, ఆహారం పెట్టాడు. ఇప్పుడు దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా వాళ్ళు మాట్లాడటం, సడగటం మొదలు పెట్టారు. దేవునికి విరోధంగా మాట్లాడటం కానీ సడగటం కానీ చాలా చాలా పాపము, అది శాపము. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం చేసిన అపరాధములకి పాపములకి మనం అనిపించాలి, అంతేకాదు దేవుడి మీద నింద వేయద్దు దయచేసి. సహోదరుడా, ఏ విషయంలో కానీ మనకు ఒక సమస్య వచ్చిందంటే, ఒక బాధ వచ్చిందంటే, లేదా కరువు వచ్చిందా, ఆకలా, ఏదైనా కానివ్వండి, మన అపరాధములు మన పాపములు బట్టే వస్తాదే తప్ప దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా అలా చేసే దేవుడు కాదు. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన అలా చేయడు అని కదా? హల్లెలూయా. అయితే వాళ్ళు సనుగుతున్నారు, మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు వీళ్ళు? ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చేసారు. మాకు ఇక్కడ ఏం లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు, రుచి పసి లేని ఈ ఆహారము మాకు అసహ్యంగా ఉంటుంది. ఎంత
ఘోరమైన మాటలు. ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు చంపడానికి తీసుకొచ్చాడంట దేవుడు. వాళ్ళు మాట్లాడటం ఐగుప్తు బాగుంది. చాలా మనలో కూడా ఉన్నారు చాలా మంది అలాగా. దేవుడితో అవసరం తీరిపోయాక సరే నీ అవసరాలు తీర్చలేదు, అక్కలు తీర్చలేదు. పుట్టించింది ఎవరు? నిన్ను నన్ను పుట్టించింది ఎవరు? ఏమండి? మీ అమ్మ మీ నాన్న? అప్పుడు ఎంత పేరు ఉంటారు? విజయరావు. మీ అమ్మ మీ నాన్న ఉన్నారా? చనిపోయారా? మీరు ఏం నమ్ముతున్నారు? అమ్మ నాన్న నాకు మా అమ్మ మా నాన్నే కానీ ఇంకెవరు లేరు అనుకుంటారా? లేకపోతే నన్ను పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకుంటారా మీరు? ఆమేన్. అంటే ఈ తల్లిదండ్రులు ఎవరు మరి? అయ్యా ఈ తల్లిదండ్రులు ఎవరంటే అందరూ వినండి, ఆ బ్రదరు మీరు కూడా. ఈ తల్లిదండ్రులు ఎవరు అంటే ఈ లోకంలో మనల్ని పెంచుటానికి పోషించుటానికి ప్రయోజకులు చేసి దేవుని బిడ్డలుగా పెంచి ఆయనకి అప్పచెప్పడానికే మనల్ని కన్న తల్లిదండ్రులు. అర్థమవుతుందండి? అంటే వాళ్ళకు ఒక పాత్ర ఇచ్చాడు దేవుడు. తల్లిదండ్రులకి ఒక పాత్ర ఇచ్చాడు అంతే. ఉదాహరణకి మా ఇద్దరం ఉన్నామండి, మాకు 3 పిల్లలు. మా బాధ్యత ఏంటి? బిడ్డల్ని మంచిగా పెంచి బాగా చదివించి వాళ్ళ ఉద్యోగాల లేకపోతే పెళ్ళిళ్ళ లేకపోతే వాళ్ళ సేవ ఏదో ఒకటి వాళ్ళకి ఏదైతే దేవుడు నిర్ణయించాడో అది చేసి మళ్ళీ వాళ్ళని మేము వదిలేసామా మా దగ్గర పెట్టుకున్నామా? ఏమండి? వదిలేసాం. ఎందుకు? వాళ్ళ కుటుంబాలు పెరుగుతూ ఉంటారు. అలాగే మనకు కూడా అలాగే వచ్చు. దేవుడు కూడా అలాగే చేశాడు. తర్వాత మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి నీ పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేసి నాందు భయభక్తులతో పెంచి నాకు అప్పచెప్పమన్నాడు. ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న నిన్ను దేవుడికి అప్పచెప్పాలి. వాళ్ళ పాత్ర ఏం లేదు, అయిపోయింది. నిన్ను పెద్దోడు చేసేసారు, పెళ్లి చేశారు, నీకు భార్యను ఇచ్చేసారండి, ఇక అయిపోయింది అని పని. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? ఉన్నారా? మా అమ్మ మా నాన్న లేరు, మీ అమ్మ మీ నాన్న లేరు. ఎందుకు లేరు? మనతో వాళ్ళకి పని అయిపోయింది. మరి దేవుడు ఉన్నాడా లేడా? జాగ్రత్త దేవుడున్నారా? అమ్మా నాన్న లేరు, దేవుడైతే ఉన్నాడు కదా. అంటే మనకి దేవుడు తండ్రా? ఇక్కడ ఉన్న ఈ తండ్రి తల్లి దేవుడే తండ్రి. వీళ్ళు పెంచుతాకే. మళ్ళీ ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి ద్వారా వచ్చాడు? ఎవరి ద్వారా వచ్చాడండి? మరియమ్మని యేసేపుని ఏర్పరచుకున్నాడు. వాళ్ళ కుమారుడుగా లోకానికి వచ్చాడు. ఎవరు? యేసయ్య. యేసయ్య పెద్ద అయ్యాక వాళ్ళతో ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? 3.5 సంవత్సరాలు నువ్వు ఎట్లా రక్షణ పొందావు? వాళ్ళని వదిలేశాడు. వాళ్ళని వదిలేసి ఆయన ఏ పని మీదతో వచ్చాడో ఆ పని కోసం వచ్చేసాడు బయటికి. ఒకరోజు మరియమ్మ సహోదరుడు ఇద్దరు కూడా వచ్చారు. ఆయన జన సమూహంలో దేవుడి మాటలు చెప్తూ ఉండగా శిష్యులు చూశారు మరియమ్మని, కొడుకుని. యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తారు, సహోదరుడి బోధకుడా, మీ తల్లి మరియమ్మ నీ సహోదరుడు వచ్చారు నిన్ను చూడటానికి అని చెప్పారు. చెప్తే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అన్నాడు. అదేంటండి? ఆమె కన్నది కదా, కన్నది తల్లి కదా. మరి ఆ మరియమ్మ దేవుడు అని మొక్కుతున్నారు కదా చాలా మంది. ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని ఏమన్నాడో తెలుసా? ఆ ప్రజల్ని చూసుకుంటూ అన్నాడు, ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ ఇదిగో మీ అమ్మ వచ్చింది, మీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్న వచ్చాడు. నో, నేను ఆమె ద్వారా నా తండ్రి పని చేయడానికి వచ్చాడే కానీ
వచ్చింది మంచిది, కానీ నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? నా తండ్రి పని. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళే నా తల్లి, నా సహోదరుడు, వాళ్ళు కాదు అన్నాడు. మరియమ్మ సహోదరుడు తల వంచుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా చెప్పాను మీకు, 3 విధాలుగా మీకు చెప్పాను. అయితే ఇప్పుడు నాకు తండ్రి ఎవరు? మరి తండ్రి మాట వినాలా వద్దా? తండ్రి మాట వినాలి. ఇక్కడ వీళ్ళు సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు, ఆహారము భుజించారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? తండ్రిని తిడుతున్నారు, సేవ చేస్తున్న సేవకుడిని కూడా, ఎవరిని? మోషేని కూడా తిడుతూ ఉన్నారు. మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారా మీరు ఇక్కడికి? ఎంత దుర్మార్గపు మాటలు చూడండి. ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడేమడిగారు? మమ్మల్ని రక్షించండి అన్నారు. అదే నోటుతో ఏమంటున్నారు? చంపటానికి తీసుకొచ్చావా? మాకు ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు. మనం బైబిల్ చదువుతూ ఉంటే పాత నిబంధన, వాళ్ళకి మన్నానిచ్చాడు దేవుడు. ఏమిచ్చాడండి? మన్నానిచ్చాడు. నీళ్లు చేదుగా ఉన్నాయంటే బండను కొట్టు అన్నాడు. బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, నీళ్లు తాగారు. తర్వాత మాకు మాంసం లేదన్నారు. మోషే మాకు మాంసం కావాలి అంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, తండ్రి వీడు మాంసం అడుగుతున్నారు, ఎక్కడ తెమ్మంటారు నన్ను అంటే, మోషే నువ్వు టెన్షన్ పడకు, బాధపడకు నాయన, నేను ఇస్తాను అని ఏమిచ్చాడండి? పుష్కలంగా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే మాంసం వాళ్ళు తిని ముక్కుల్లోకి వచ్చేస్తే అంత, చెవుల్లోకి నోట్లలోకి వచ్చి అంతగా తిన్నారంట వాళ్ళు. అంత ఇచ్చిన దేవుణ్ణి ఏమంటున్నారు? చెయ్యసారం లేని ఆహారం ఇచ్చాడు. మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారా? సయ్య లేదంట, సారము లేదు. ఎవరిని తిడుతున్నారు వీళ్ళు? దేవుణ్ణి, మోషేని కూడా తిడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపాడు. చాలండి, చాలు. ఆ ఒక్క మాట చాలు, మన బ్రతుకులు మార్చుకుంటారు. దేవుడు విన్నాడా లేదా? ఇప్పుడు ఎవరింట్లోకి వెళ్ళిపోయామండి, వెళ్ళిపోయాక ఎవరినో తిట్టుకుంటున్నాం. వాళ్ళు విన్నారా అనుకుంటాం, మనం అనుకుంటాం, వాళ్ళు విన్నారంటే విన్నది వాళ్ళకి తెలుసా అనుకుంటాం. కానీ ఎవరికి తెలుసు? ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అయితే వీడు తిట్టటము ఎవరు విన్నారు? దేవుడే విన్నాడు. ఈయన ఏం చేశాడంట? శాపకరమైన తాపకరమైన సర్పములను పంపించాను. జాగ్రత్త ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంకా మనం దేవుని మాట వినట్లేదేమో, లోబడట్లేదేమో, భయభక్తులు కలిగి ఉండట్లేదేమో, మారు మనసు పొందుకోలేదేమో. జాగ్రత్తగా నేర్చుకుందాం. వాళ్ళు మాట్లాడినందుకు దేవుడు ఏం పంపించాడంట? తాపకరమైన సర్పములు. అవి వచ్చి కాటు వేసేస్తున్నాయి. వాళ్ళు చచ్చిపోతున్నారు. చాలా మంది చచ్చిపోయారు. అది ఆ పాములు వస్తున్నాయి, కలిసేస్తున్నాయి, వీళ్ళు చచ్చిపోతున్నారు. తర్వాత ఏం చేశారంటే, కొంతమంది చచ్చిపోయాక మోషే దగ్గరకు పరిగెత్తారు. ఏం చేశారు? మోషే దగ్గరకు పరిగెత్తి, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము దేవుణ్ణి మేము తిట్టాము, నీ దేవునితో చెప్పి ఈ మరణం నుంచి, మా పాపం నుంచి తప్పించమని చెప్పవా? అప్పుడు వచ్చిందండి బుద్ధి. మమ్మల్ని తప్పించమని నీ దేవుణ్ణి అడగవా? ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? ఏమని ఏమడిగారంటే మరి చదవనమాట. మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు
కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతికినని మోషేకు సెలవిచ్చారు. చాలండి. ప్రభువుని తిట్టారు, మోషేని తిట్టారు. ఆయన కనికర పూర్ణుడైన మన దేవుడు, రక్షకుడైన మన తండ్రి, ఎంతో ప్రేమగల దేవుడు. మోషేని ప్రార్థన చేశాడు, అయ్యా వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళు దూషించినా, వాళ్ళు చనిపోతున్నారయ్యా, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారయ్యా, వాళ్ళని బ్రతికించండి, వాళ్ళ పాపాలు క్షమించండి అని అడిగినప్పుడు ప్రభు వెంటనే నేను క్షమించను అన్నాడా, నేను చెయ్యనన్నాడా? ఏమీ అనలేదండి. అదే పాములాగా ఇత్తడి సర్పం ఒకటి చేయించు, ఎత్తైన స్థలం మీద ఉంచు అన్నాడు. దేవునికి మహిమ కలుగును. అక్కడ పెట్టినప్పుడు ఎవరైతే ఈ పాము కాటుకి గురయ్యి చావు బ్రతుకులో ఉన్నారో దాన్ని చూస్తే వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడు. ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు బ్రతుకుతారన్నప్పుడు ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ గబగబా ఈ పాము కాటు వేసిన వాళ్ళని, ఆ సర్పం చూడండిరా బాబు, చూడండి బ్రతుకుతారు మీరు అని మరి వాళ్ళందరినీ కూడా ఆ ముఖం పైకి ఎత్తి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా బ్రతికినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అరణ్యంలో రక్షణ పొందుకుని ఆహారం తిని కూడా అబద్ధాలు ఆడినట్టు మనము చూస్తున్నాం. చూడండి, ఇక మూడోది చూడండి, నిర్గమకాండం 4:32 అధ్యాయం 32 మొదటి నుంచి చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆరోను వద్దకు కూడి వచ్చి, మేము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. చాలండి, ఇక్కడ ఆగండి, ఇటు నన్ను చూడండి మీరు. సరే, ఇప్పటికే చేసిన తప్పులు చేస్తూనే ఉన్నారు, ప్రభు కాపాడుతూనే ఉన్నారు కదా. ఇక్కడ మళ్ళీ వచ్చేటోడికి అరణ్యంలో మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. కొండ మీదకి ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మోషే? ఈ ప్రజల కోసము, వీళ్ళ బాగు కోసము, వీళ్ళ రక్షణ కోసము 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అందరినీ వాళ్ళకి కాపలాగా పెట్టి వాళ్ళని చూసుకోమని చెప్పి మోషే కొండ మీదకు వెళ్ళాడండి. వెళ్ళి ప్రార్థనలో ఉన్నాడు. ఆలస్యమైంది. వాళ్ళు ఏమంటారో తెలుసా? మమ్మల్ని తీసుకొచ్చిన ఈ మోషే అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? చదువుతారా మాట? కింద చదవండి. మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రక్షించిన ఆ మోషే అనువాడు ఏమయ్యను నాకు తెలియదని అతనితో చెప్పాడు. చాలండి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తేడని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోను దగ్గరకు వచ్చి అంటున్నారు, మమ్మల్ని తీసుకొచ్చాడే మోషే. ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్నది వేరు, ఏమైపోయాడు అన్నది ఇది హేళనగా ఉంది. ఏమాట? ఎక్కడికి వెళ్ళాడు అన్న మాటగా ఉంది, మర్యాదగా ఉంది, గౌరవంగా ఉంది అన్నమాట. ఎక్కడ పోయాడు, ఏమయ్యాడు అంటే ఎలా ఉంది? ఏళనగా అంటే దొంగోడా, పారిపోయాడా, మమ్మల్ని నడిపించలేక పారిపోయాడా అన్నట్టుగా ఉంది మాట. ఎక్కడ పోయాడో మాకు తెలియదు కాబట్టి ఆరోను నువ్వేం చేస్తావంటే, మాకు దేవుడు కావాలి. ఎవరు కావాలి? మాకు దేవుడు కావాలి. నిన్ను దేవుడి దగ్గరికే కదా, నా దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే కదా నిన్ను నడిపించాడు. ఈ మూర్ఖులు మర్చిపోయి, దేవుడు చేసిన మేలు మర్చిపోయి
దేవుడు ఐగుప్తుకు నడిపిస్తాను, అదే పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపిస్తాను నేను చెప్పినా వాళ్ళు ఏమంటున్నారు? ఒక దేవత కావాలి. ఆ దేవత ఎలా వస్తుంది? నువ్వు ఒక దూడని చేస్తే మేము దాన్ని మొక్కుతాం, దాన్ని మేము మొక్కుతాం, నువ్వు చేసి అని. ఏమైందంటే దానికి అప్పమ్మ అరే అప్ప మేము మొక్కుతామని చెప్పినప్పుడు హారోన్ ఏం చేశాడంటే వాళ్ళ గోల పడలేక, వాళ్ళతో హింస భరించలేక, మీ పిల్లల దగ్గర మీ దగ్గర వెండి బంగారం అంతా కూడా తీసి నాకు ఇవ్వండి అని తీసుకొని దాన్ని ఏం చేశాడు? ఒక దూడగా చేశాడు. ఏం చేశాడు? దూడగా చేసినప్పుడు దాన్ని వాళ్ళు దేవుడిగా కొలిసి దేవుడిగా ఎంచుకొని ఏం చేశారంట? దాన్ని మొక్కుతూ ఉన్నారు. చూడండి 32:21 చదవండి. అప్పుడు మోసే, నీవు నీ ప్రజల మీదకి గొప్ప పాపమును రప్పించినట్టు వారు నీవు ఏం చేసేదని హారోను అడుగగా, హారోను, నా ఏలినవాడ, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట విని ఎరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోసే ఏమాయనో మాకు తెలియదని, అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దాన్ని కూడదీసి రెండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా ఆ దూడ మాయనను దూడయను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళు కలుగునట్లు హారోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేను. అందుకు మోసే ఆలయం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చేది. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని ఆలయంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు ఆ సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వారిని సంపవాలని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవించుచున్నాడనెను. లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే రావటం ఆలస్యం అయిపోయింది. వీళ్ళు దుర్మార్గతతో విచ్చలవిడిగా మాకు ఒక దేవత కావాలి అని అన్నప్పుడు హారోను ఏం చేశాడు? వెండి బంగారాలతో అది ఒక దూడ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు? భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా తాగుతూ తందనాలాడుతూ స్త్రీ పురుషుడని లేకుండా దాన్ని మొక్కుతూ దాని చుట్టూ తిరుగుతూ కేకలు వేసుకుంటూ కూర్చుంటూ లెగుస్తూ కేకలు వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు విచ్చలవిడిగా. భయము లేదు. మేము బాప్టిజం తీసుకున్నామే, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని కూడా ఆహారంగా పుచ్చుకుంటున్నామే. మా దేవుడు యెహోవా దేవుడు, ఆయన మా తండ్రి అయి ఉన్నాడు, రక్షకుడైన యేసయ్య ఉన్నాడు, అయి ఉన్నాడు. మేము ఈ పని చేయొద్దు అని అనుకోలేదు, కానీ విచ్చలవిడిగా ఆ బొమ్మకి మొక్కుతూ గంతులు వేస్తూ ఉన్నారండి. తాగుతూ బొమ్మకి మొక్కుతూ ఆడుతూ పాడుతూ, మగ స్త్రీ లేదు పురుషుడు లేదు, ఆడుతూ ఉన్నారు. అప్పుడు దిగాడు మోషే. అప్పుడు దిగాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ వాక్యం చెప్పటానికి కారణం ఏంటి అంటే, మీరు ప్రతి సంవత్సరము మీరు ఊర్లు వెళ్తుంటారు. ఎప్పుడు? జనవరిలో. ఏ డేట్ ఏదది? కదా.
మనము విడిపించబడ్డాం. ఎక్కడి నుంచి? పాపం నుంచి. జాగ్రత్తగా విన్నాం. విడిపించబడ్డాం, తెలుసుకునే బాప్తిసం తీసుకున్నాం, దేవుని మందిరానికి వచ్చి దేవుని అమూల్యమైన మాటలు వింటున్నాం, బల్లలో పాలు పంచుకుంటున్నాం. ఇక మేము లోకంలోకి వెళ్ళము, పాపం చేయము. ఆ రక్షకుడి కోసము మేము ఆకాశం వైపు కనులెత్తి ఆయన కోసం ఎదురు చూస్తున్నామని ఒక అదేంటి నిబంధన చేసుకున్నాం. మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామా? సాతాను గారి పిల్లలుగా పిలువబడుతున్నామా? ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు మనల్ని? వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు లోకం మనం. అవునా కాదా? ఎలాగా? మనము దేవుణ్ణి అనుసరిస్తున్నాం కాబట్టి, దేవుని దగ్గరికి వస్తున్నాం కాబట్టి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి, చేస్తూనే మనం ఏం చేస్తున్నాం? ఇది చేస్తూ ఆ నెల వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఈ దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఈరోజు అందరూ రాలేదు. ఎవరు రాలేదు? రేపుగా సునీత, మార్తమ్మ, ఇంకెవరు రాలేదు? నిర్మల. సంవత్సరం అంతా దేవుడిని ఆరాధిస్తున్నాము. ఏమండి? వస్తున్నామా లేదా మందిరానికి? మనం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఆదివారం ఆరాధన చేస్తున్నాం, శుక్రవారం ఆరాధనకు వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. సిద్ధపడాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి, సిద్ధపడాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి అని బోధిస్తూనే ఉన్నాము. మరి నువ్వు అక్కడికి సడన్ గా పారిపోయి వెళ్ళిపోతున్నావు. ఏమండి? వెళ్తున్నారా లేదా మీరు అందరూ? అమ్మా, దూడ దగ్గరికి వెళ్తున్నారా లేదా? వెళ్ళిపోయి దాన్ని చూడటానికి చాలా ఆశ కలుగుతున్నారు. ఆ పండగ ఏమంటున్నారు దాన్ని మీరు? పండగ. పండగకి వెళ్ళాలి. ఏం థామస్, ఎప్పుడు వరకు వెళ్ళారు మీరు? అసలు ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? నువ్వు దేవుడిని కంప్లీట్గా తెలుసుకున్నాక మానేసావు. మానేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 5-6 సంవత్సరాలు. నీ భార్య నువ్వు కూడా మానేసావు. సుశీలమ్మ, నువ్వు ఎప్పుడు మానేసావు? అమ్మా, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు బట్టి ఊరు వెళ్తలేదు. వీళ్ళైతే వీళ్ళు వేరే ఊరు వెళ్ళరు, పర్వాలేదు వెళ్ళదు. ప్రియమైన దేవుని బిడ్డరా, మీ ఊరు వెళ్ళే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఏం చేస్తున్నాము? నువ్వెందుకు మానేసావు? ఎందుకు మానేసావు? అది మంచిగా అనిపించట్లేదు, అది కరెక్ట్ కాదు అని మానేసావు. నువ్వెందుకు మానేసావయ్యా? అప్పుడు వెళ్ళేవాడు కదా, ఇప్పుడు ఎందుకు మానేసావు అంటున్నాను నేను. అది నేను అడిగేది. నిజమైన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు. అది కాదు అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టము లేదు. బైబిల్లో మాట ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. వీళ్ళు ఏం చేశారు అనడంలో అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నారు. తాగేసి గంతులు వేస్తున్నారు. ఆడమొగ తేడా లేకుండా వాడు డాన్సులు వేస్తున్నారు, తాగుతున్నారు, గంతులు వేస్తున్నారు. ఎవరి వీళ్ళు? దేవునితో విడిపించబడ్డవాడు, పాపము నుంచి లోకం నుంచి విడుదల పొందుకున్నవాడు, బాప్తిసం తీసుకున్నవాడు. ఏమండి? దేవుని రొట్టె రక్తము తాకిన వాళ్ళు వీళ్ళు. ఏం చేస్తున్నారు? మోషే లేడంట, మోషే పారిపోయాడంట, అందుకు ఇలా చేస్తున్నారంట. బుద్ధుందా నీకు? మోషే లేడేమో కానీ దేవుడు లేడా నీకు? నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా. అయినా వాళ్ళ
పాపము ఎక్కువైపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి ప్రియమైన దేవుని బిడ్డరా, మీ తమ్ముడికి చెప్పు సుశీలమ్మ, నువ్వు అట్లా వెళ్ళిపోవటం మంచిది కాదురా, దేవుడు ఊరుకోడయ్యా, నువ్వు మారుకో అని ఒక అక్కగా తమ్ముడు మారేటట్టు మీరు మాట్లాడండి. సీరియస్గా కాదు, ప్రేమతోటి. వాళ్ళకి తెలీదు, చెప్పే బాధ్యత ఒక అక్కగా నీకుంది. ఉందా లేదా? చెప్పు, వింటాడో లేకపోతే పోనీ. ఏ రోజు వెళ్ళిపోయారు? శుక్రవారం వెళ్ళిపోయారు ఊర్లో. శనివారం లాస్ట్ ఉపవాస ప్రార్థన, అభిషేకం ప్రార్థన. ఎవరికి ఇచ్చారు మొదటి స్థానం? వీళ్ళు ఏమండి, ఎవరికి ఇచ్చారు? అరే చూసేటప్పటికి శనివారం ఎవ్వరు లేరు. ఎక్కడికి వెళ్ళారంటే ఊర్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే పండగ. ఎంత ఘోరం! వీళ్ళు ఇలా ఆడారు, పాడుతున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, విడిగా పండగ చేస్తున్నారు. ఎవరు వచ్చారు? కొండ నుంచి మోషే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే 2 పలకలు పట్టుకొని వస్తున్నాడు. ఆయన జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి నా మాటలు కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని సరిచేయడానికి మాట్లాడుతున్నాడు, మనల్ని సిద్ధపరచడానికి మాట్లాడుతున్నాడు. ఏదో ఒకసేపు చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మనతో సరిగ్గా మాట్లాడడం లేదన్నది చాలా అవసరం. మిమ్మల్ని నేను సరి చేస్తున్నాడు లేదన్నది చాలా అవసరం. బైబిల్ చెప్తుంది, గద్దించు, బుద్ధి చెప్పు, వాళ్ళని సరిచేయి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నేర్చుకోవాలి అని బైబిల్ చెప్తుంది. మోషే ఏమో ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఈ 2 పలకలు ఇలా పట్టుకున్నాడండి. ఇవి 2 ఏంటి పలకలు? ఏమంటి పలకలు? ఏంటి పలకలు? 10 ఆజ్ఞల పలకలు. 10 ఆజ్ఞలు. ఎవరికి ఇవ్వటానికి దేవుడిచ్చాడు మోషేకి? ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చండి, 10 ఆజ్ఞలు బట్టి నడుచుకోండి. ఈ 10 ఆజ్ఞలు మీరు నెరవేరిస్తే, దీని ప్రకారం నడిస్తే మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా తీసుకువెళ్తానని మోషేకి ఇచ్చాడు దేవుడు. పాపం తీసుకుని వస్తున్నాడు. 40 రోజులు అన్నపానములు మానేసి, ఆహారం అన్నీ మానేసి ఉపవాసం ఉన్న ఆ మోషే వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు, బోధించడానికి వస్తున్నాడు. ఈ పలకల్లోకి బోధించడానికి మోషే దిగి వస్తున్నాడండి. ఎవరికి? మనకి. ఒక సేవకుడు మనకు వచ్చి మంచి వాక్యం తీసుకుని వస్తున్నాడండి. ఆయన వచ్చేటప్పటికి మనము ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ గంతులు వేస్తూ ఉంటే ఏంటి పరిస్థితి? అదే జరిగింది. పలకలు తీసుకుని వస్తున్నాడు, విన్నాడు, చాలా కోపం వచ్చింది. ఆ ప్రజల చంపే ముందు ఏమన్నాడో తెలుసా? ఎవరైతే దేవుని మాటకి లోబడ్డ వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, దేవుడు నా దేవుడు అని విశ్వసించిన వాళ్ళు పక్కకి జరగండి, వేరైపోండి, వాళ్ళ నుంచి వేరైపోండి అని చెప్పినప్పుడు కొంతమంది దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు ఉన్నారు, భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారంటండి? పక్కకి, మోషే పక్కకు వచ్చేసారంట వాళ్ళు. హల్లెలూయా. భయము, అమ్మో మాకు దేవుడు కావాలి కానీ ఇవన్నీ మాకు వద్దు, ఇవి చేస్తే నరకానికి పోతాము అనే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నీకు తెలుసు ఇవి చేస్తే నరకానికి వెళ్తానని, అందుకే వదిలేసావు ఆ పండగని. నీ భార్యకు తెలుసు వదిలేసింది, సుశీలమ్మకి తెలుసు ఆమె వదిలేసింది, భర్త కూడా వదిలేసింది. అవునా కదా? వదిలేసి వెళ్ళటమే మానేశారు. మీరు అనొచ్చు, మేము వెళ్ళాము కానీ ఖాళీ అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తున్నాము. ఇప్పుడు ఇదే అంటారు. ఇప్పుడు అన్నం వెళ్ళిందండి, అన్నమ్మ కూడా అక్కడికి వెళ్ళింది, చూస్తూ ఉంది. మరి పాపం చేసినట్ట చేయనట్ట? ఆదాము ఏ పాపం చేశాడని వదిలిపెట్టేశాడు ఆయన, బయట గెట్టేశాడు ఆయన. ఏ పాపం చేశాడండి? వ్యభిచారం
చేశాడా? దొంగతనం చేశాడా? ఏం చేశాడు? వద్దు అన్నది చేశాడు అంతే. వద్దు, ఈ పండు తినద్దు, తింటే సస్తావు అని క్లియర్గా చెప్పాడు ఆయన. అదే పాపం. ఆయన ఏం పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదు. మరి ఇది పాపమా కాదా చూడటం? నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఆ సంతోషాన్ని ఇవి ఇముడ్చుకుంటున్నావు హృదయంలోకి, హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు. ఆ హీరోయిన్లతో డాన్స్ చేయట్లేదేమో, లేకపోతే అక్కడికి వెళ్ళి తాగట్లేదేమో, ఆ స్టేజ్ ఎక్కలేదేమో, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ప్రభు ఏమన్నాడు? తినొద్దు అన్నాడు. పాపం. ఇక్కడ దీన్ని చూడమన్నాడా? అసలు ఆ ప్లేస్కి వెళ్ళమన్నాడా మనల్ని? వెళ్ళమన్నాడా? వద్దు అన్నాడు. వీళ్ళందరూ సునీత, వాళ్ళ కుటుంబం, ఆ అన్నమ్మ, ఇంకెవరు రేపుక ఫ్యామిలీ, మార్తమ్మ ఫ్యామిలీ. అంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంట. ఓకే, ఏదో ప్రాబ్లంలో ఉన్నారు. ఆ రావటం కూడా మంచిదైంది, ఏదో సమస్య, దానికి వెళ్ళలేదు. కానీ ఊరు వెళ్ళింది మాత్రం ఆ పని మీదే. ఈ మగోళ్ళకి అది కావాలండి. మగోళ్ళకి ఆ పండగ కావాలి. ఎంత డబ్బాగా పెడతారు, ఎంత డబ్బాకి ఇస్తారు. మీరు ఎంత ఇస్తారు? 2000 ఇచ్చారు. మా తమ్ముడు ఎంత ఇచ్చారో తెలియదు. ఎల్లినోడు రాలేదు. మన చర్చికి కూడా వచ్చేవాడు నల్లోడు, ఆదాం అన్నవాడికి అసలు ఇక్కడే చెప్పేవాడు, మా ముందే చెప్పేవాడు, పండగ ఉంది వెళ్ళాలి, పండగ ఉంది వెళ్ళాలి. అప్పులు చేసి 15,000, అంటే గొప్పకి నేను కాబట్టి ఇస్తున్నానని 15,000 రూపాయలు ఇచ్చేసేవాడు అంట. ఎంజాయ్ చేసేవాడు అంట. ఈ రోజు నా భార్య ఆత్మీయంగా ఎదిగింది బిడ్డ. ఆమెను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? కయ్యోని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఏమండి? ఊర్లో లేడు, అప్పులు చేసేసాడు, అప్పులు తీర్చలేదు. ఆ బిడ్డ జీవితం నాశనం చేశాడు, వాడి జీవితమో నాశనం అయిపోయింది. ఎందుకు? దేవుడు విడిచిపెట్టేశాడు అతన్ని. మళ్ళీ చెప్తున్నాను నేను సంఘానికి, దేవుడు వద్దన్నది చేస్తే నన్ను కానీ నిన్ను కానీ విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్తగా భయభక్తులతో ఉందాం. విడిచిపెట్టేశాడు అంటే ఇక చేర్చుకోడు. జాగ్రత్త. చెయ్యి విడిచిపెట్టాడు అంటే ఇక చేర్చుకోడు. కయ్యోను ఏమైపోయాడు? దేశ దిమ్మరైపోయి పోయాడు. మన సంఘంలోనే బలపడి బాప్టిజాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అండి? బాబు కుటుంబం, భార్యాభర్తలు, లక్ష్మి కుటుంబం. ఇక్కడ ఉన్న ఎవరు? మీ ఇందాక పేరు చెప్పి ఏం పేరు? లక్ష్మి, ఇంకా వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? గురేది ఆత్మీయంగా ఉన్నారా? చర్చికి వెళ్తున్నారు అని నా చెవిలో విందామనుకుని అడిగితే, ఎక్కడమ్మా వాడు తాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు అని ఊరోళ్ళు వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు జరిగిందంటారు ఇది? బ్రదరు, ఎందుకు జరిగింది? నువ్వు దేవుని తెలుసుకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, భయభక్తులతో దేవుని దగ్గరికి వచ్చావు. నీవు ఈ రోజున మందిరానికి వెళ్లకుండా తాగుతూ తందనాలాడుతూ తిరుగుతున్నావంటే ఎందుకు జరిగింది? ఎందుకు జరుగుతుంది చెప్పండి? దేవుడి మాట వినకపోతే, దేవుడి దగ్గరికి రాకపోతే ఇది జరుగుతుంది. పలకలేసాడు, అక్కడ ఏమైంది? అగ్నితో ఆహుతి అయిపోయారు వాళ్ళు. ఎంతమంది అండి? ఎన్ని వేల మంది? 3,000 మంది అగ్నిలో కాలిపోయారు. ఎందుకో తెలుసా? ఆ దూడకి మొక్కి ఆ దూడతో ఎంజాయ్ చేస్తూ సజీవుడైన దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. వాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డాన్సులు వేసుకుంటా గంతులు వేస్తుంటే
3,000 మందిని అగ్నిలో ఆహుతి చేశాడు. జాగ్రత్త. నాకు ఏమీ కాదు అని అనుకుంటున్నామేమో ఈ రోజున. అనుకుంటాకు వీలు లేదు. అనుకుంటాకు వీలు లేదే లేదు. బిడ్డలాగా పతనం అయిపోతాం. జాగ్రత్త. లోకంలో వాడు ఈడ్చుకుపోతాడు, అపవాదిగాడు, చర్చికి రానివాడు. ఇంకొక విషయం చెప్తున్నా. మా లాస్ట్ అమ్మాయికి మన ఒక దర్శనం వచ్చిందంట. మా మనవరాలకి ఎక్కడో గడ్డ అయింది. ఆ గడ్డని స్వస్థపరుస్తాను, ఆమెకి దర్శన వరాలు ఉన్నాయి, దేవుడు మాట్లాడతాడు. ఆ గడ్డ స్వస్థపరుస్తాను అని దర్శనం వచ్చిందంట. మా పాప ఫోన్ చేసింది నాకు, అమ్మ రేసాకి ఏమన్నా గడ్డ అయిందా అని అడిగింది. రేసాకి గడ్డ ఏమో అవ్వలేదనా అంటే నాకు తెలియదా అని. ఆయన ఎందుకన్నా మంచిదని మొన్న వెళ్ళినప్పుడు అడిగాను, రేసా నీకు ఎక్కడన్నా గడ్డ అయిందా అంటే లేదమ్మా అవ్వలేదు అని. అమ్మమ్మ లేదు అన్నాడు. అయితే గడ్డ వేసింది ఎవరికి? ఈ పిల్లకి. ఎవరికి? మన మందిరంలో ఎవరికి వేసింది గడ్డ? వాళ్ళ అమ్మ వస్తుందేమో ఈరోజు చెప్దాం అనుకున్నాను నేను. ఈ పిల్లకి గడ్డ వేసింది. నేను చెప్పాను, నాన్న రేసా రూపంలో ఉన్న దీవెన తెలుసు కదా, మా ఇంట్లో వస్తూ ఉంటుంది కదా, మాకు పని చేస్తుంది కదా, ఆ అమ్మాయికి ఉంది అంటే. అయితే ఆ అమ్మాయిని దేవుడు స్వస్థపరుస్తాడేమోనమ్మా, స్వస్థపరుస్తానని చెప్తున్నాడు అని చెప్పి. సరేనా, ప్రార్థన చెయ్యి. నేను ప్రార్థన చేస్తున్నా. ఆ పిల్లకి ఎటువంటి ఆపరేషన్ లేకుండా మరి స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు స్వస్థపరచాలి అంటే దేవుడికి ఆటంకంగా తల్లి కానీ తండ్రి కానీ ఉంటే ఆ పిల్లకి స్వస్థత జరుగుతుందా? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఇది అందరికీ తెలిసిన విషయం. దీవెనకి దేవుడు స్వస్థపరచాలని నేను ఆశపడుతున్నా. నా బిడ్డకు కూడా చెప్పానమ్మా, ప్రార్థన చేయి, ఆ పాపకు ఉంది థైరాయిడ్ వల్ల వచ్చింది, నేను ప్రార్థన చేస్తున్నాను అంటే అవునమ్మా నేను ప్రార్థన చేస్తాను అని. ఈ వాక్యము తీసుకుని చదివి ధ్యానించినప్పుడు మనలో ఇన్ని పాపాలు ఉన్నాయి కదా. మనం అంటే అంటే తంత్రాల దగ్గరికి వెళ్తాం, మంత్రాల దగ్గరికి వెళ్తాం, ఆ దేవుడు అంటాం, ఈ పండుగ అంటాము. మరి సజీవుడైన దేవుడు స్వస్థపరుస్తాకే మనలో ఆటంకాలు ఉన్నాయా లేదా? మరి అవుతుందా? ఇప్పుడు నేను దీవెనకి చెప్పాను అనుకోండి, అమ్మాయి ఆశ కలుగుంటారు, దీవెన నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడా అంట అని చెప్తా. నేను ఉన్నామంటే చెప్తా. మరి మన పితరులు మన ఇంట్లో వాళ్ళు ఆటంకంగా ఉన్నారుగా ప్రభుకి. ఆటంకంగా ఉంటే కార్యాలు ఎట్లా జరుగుతాయి? జరుగుతాయా? మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర మార్తమ్మ భర్తని చెప్పుకొని, బాబు మార్తమ్మ దేవుడిని నమ్ముకుంది, రక్షణ పొందుకుంది, దేవుని మందిరానికి వస్తుంది, ఆమెకు ఊరు వెళ్ళటం ఇష్టం లేదు, అతను రమ్మంటాడు కాబట్టి తప్పదని వెళ్తుంది. మొగుళ్ళు మాటలు కాదని వెళ్తున్నారే వీళ్ళందరూ. మరి భర్త మారాలి, ఆ పిల్లకి స్వస్థత అవ్వాలంటే వింటాడా మాట? మీ నాన్న వింటాడా? చెప్తే వినడు, అతను వినడు. నువ్వేంది నాకు చెప్పేది అంటాడు, నేను రమ్మంటాను నడవండి ఊరు అంటాడు, మనకి పండగ ఉంది నడవండి అంటాడు. మరి అమ్మాయికి స్వస్థత ఎట్లా జరుగుతుంది? అతను భార్య చెప్తే అవునా అని అతనికి విశ్వాసం ఉంటే, లేదులే నేను వెళ్ళట్లే, నేను ఇంకా ఏమి చేయనులే, దేవుడు స్వస్థపరిస్తే అంతే చాలు మనకి అని అన్నాడు అనుకోండి, ఎంత గొప్ప వాక్యం అది. దేవుడు సంతోషిస్తాడు, ఆ పిల్లని స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటాను నేను ఎలా చెప్పాలి? ఆటంకం ఉంది కదండి. నా పాపము అడ్డుగా నా బిడ్డ మీదకి వస్తున్నప్పుడు నా బిడ్డకి దేవుడు కార్యం ఎట్లా చేస్తాడు? యెషయా గ్రంథంలో ఉంది, అయ్యా మేము ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు నువ్వు కార్యాలు చేయట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటే నీ పాపము నాకు అడ్డుగా ఉంది. నీ పాపము అడ్డుగా ఉంది కాబట్టి చెయ్యి చాపాలనుకుంటున్నాను, నా చెయ్యను కురస కాదు కానీ చాపను. ఎందుకు? నీ పాపము నాకు అడ్డుగా ఉంది అంటున్నాడు. మన పాపాలు ఉన్నప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరగవు. ఎంత ప్రార్థన చేసినా,
ఎంత ఉపవాసాలున్నా ఏమి చేసినా జరగవు. ఏమైపోయారండి? అరణ్యంలో 3000 మంది ఏమైపోయారు? అగ్నితో ఆహుతి అయిపోయారు. అది ముగింపు, అది ముగింపు వాళ్ళ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి చెప్తున్న చెవు గలవాడు దేవుని మాట వినును. జాగ్రత్తగా నడుచుకోండి, భయభక్తులతో ఉండండి, అటు ఇటు పరిగెత్తకండి. అటో కడుగు ఇటో కడుగు వేస్తే నష్టపోయేది మనమే, నరకానికి పోయేది కూడా మనమే. ఆఖరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి భయభక్తులతో ఆయన ఏం చెప్తున్నాడు వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడాడు. ఏం చెయ్యొద్దు అన్నాడు, ఏం చెయ్యమన్నాడు, బాగా క్లియర్గా విన్నాం మనం. నీకు నిజంగా విశ్వాసం ఉంటే, దేవుడు చెప్పింది చేస్తాడని నీకు నమ్మకం ఉంటే, ఆయన చేయమన్నది చెయ్యి, చెయ్యొద్దన్నది చెయ్యొద్దు, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళకు, మాట్లాడొద్దన్నది మాట్లాడకు. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? ఆ దేవుడే కాపాడతాడు. కాబట్టి మనమందరం కూడా ఈ అంచె దినాల్లో బిడ్డలారా, మన సొంత ఆలోచనతోటి వీళ్ళు ఎలాగైతే దూడని చేయించుకున్నారో, ఆ మోషే ఏమైపోయాడో, ఎక్కడ పోయాడో అని తిట్టకుండా, మన సేవకులు తిట్టకుండా, మా పాఠశాల మాటిందేందులే ఆమె అలాగే చెప్తుంది. మనము మన సొంత ఆలోచనతో పోదాం, వెళ్ళాలి అక్కడికి అని పరుగులు మాత్రం ఎత్తకండి. ఎవరైనా సరే, ఎవరి ఊర్లో అయినా సరే, దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు చిత్తమైతే వెళ్ళండి, లేకపోతే మానేసి మీ జీవితాలు, మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన చేసుకున్నాం.